వెల్కమ్ టు తెలుగు వన్. నేను మహాలక్ష్మి. టాలీవుడ్లో మహేష్ బాబుని మించిన అదృష్టవంతుడు లేడు. ఇటీవల గుంటూరు కారంతో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు తన తదుపరి సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా రాజమౌళితో సినిమాలు చేసిన ఇతర టాలీవుడ్ స్టార్స్తో పోలిస్తే మహేష్ బాబు చాలా అదృష్టవంతుడు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టార్ హీరోలకి సమానమైన క్రేజ్ దర్శకుడు రాజమౌళి సొంతం. ఆయన నుంచి సినిమా వస్తుందంటే హీరో ఎవరనే దానితో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు. బాహుబలికి ముందు వరకు అపజయం ఎరుగని దర్శకుడిగా తెలుగునాట మాత్రమే రాజమౌళికి తిరుగులేని క్రేజ్ ఉంది. అలాంటిది బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా ఆయన కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇక బాహుబలితో ఆయన ఇండియాలోనే టాప్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన త్రిబుల్-ఆర్తో గ్లోబల్ స్థాయిలో పేరును కూడా తెచ్చుకున్నారు. ఇదే ఇప్పుడు మహేష్ బాబు పాలిట అదృష్టంగా మారనుంది. బాహుబలికి ముందు రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు మాత్రమే ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. అప్పటికి తెలుగు సినిమా మార్కెట్ 100 కోట్ల షేర్ కూడా లేదు. అలాంటిది 100 కోట్లకు పైగా బడ్జెట్తో ప్రభాస్ హీరోగా రాజమౌళి సినిమా ప్రకటన వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ సినిమాతో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచలనాలు సృష్టించాడు రాజమౌళి. దాంతో ఆయన పేరు నేషనల్ వైడ్గా మారుమ్రోగిపోయింది. బాహుబలి దెబ్బకి రాజమౌళి తదుపరి చిత్రం త్రిపుల్-ఆర్ కోసం దేశవ్యాప్తంగా ఎదురు చూశారు. అయితే ఈ సినిమా ఊహించని విధంగా ప్రపంచ స్థాయిలో సత్తాని చాటింది. హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. దాంతో బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా కోసం దేశం ఎదురు చూస్తే త్రిపుల్-ఆర్ తర్వాత ఏకంగా ప్రపంచమే ఎదురు చూస్తోంది. అలా ఏకంగా ప్రపంచం ఎదురు చూస్తున్న ప్రాజెక్టులో మహేష్ హీరోగా నటిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పేరు, త్రిపుల్-ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు గ్లోబల్ లెవెల్లో వినిపించాయి. కానీ ఇప్పుడు మహేష్ విషయంలో మాత్రం ఇంకా సినిమా మొదలు కాకముందే ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరే వినిపిస్తోంది. ఇక మూవీ విడుదలై విజయం సాధిస్తే మహేష్ మరెవరూ అందుకోలేని స్థాయికి వెళ్తాడు అనడంలో సందేహమే లేదు.